నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. తెనాలి కోర్టుల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న సివిల్, కుటుంబ, మోటారు ప్రమాద పరిహారం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై ఇచ్చే తీర్పు అంతిమమైనదని, దీనిపై అప్పీల్కు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. యూనియన్ ఫైనాన్స్ వారు రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు వారి గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలను అనుసరించి మరియు మన రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వులను ఆదేశించి మరియు మన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అంతటా కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా తెనాలిలోని మన 6 కోర్టుల్లో కూడా ఈరోజు లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్కి సహకరిస్తూ అనేక మంది ఈరోజు కోర్టుల న్యాయస్థానాల ముందు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి వస్తుంది. అలాగే క్రిమినల్ కేసెస్లో అటువంటి వాటిల్లో ఇరుపక్షాలు ఆమోదయోగ్యంతో రాజీ అవ్వడం వలన ప్రజల మధ్య సఖ్యత, స్నేహభావాలు పెంపొందించుకోవడానికి, కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి జరుపుతున్నటువంటి ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అట్లాగే మన రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లా, మన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనల మేరకు, అట్లాగే మన తెనాలి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11th ADJ గారి ఆదేశాల మేరకు ఈవేళ మన తెనాలి కోర్టులో లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ జరుగుతోంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ సారాంశము లేదా ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, కోర్టులో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు విచారణ రావడానికి కొన్ని సంవత్సరాలు లేదా కొంతకాలము పట్టేందుకు అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రజలకు కావాల్సిన సత్వర న్యాయము, సరైన న్యాయము, ఈ రెండింటినీ ముఖ్య ఉద్దేశాలుగా పెట్టుకుని లోక్ అదాలత్ అనే దాన్ని సూచించడం జరుగుతోంది. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగటానికి అవకాశం ఉన్నటువంటి కేసులు, సివిల్ కేసులు కానివ్వండి, అలాగే క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగినటువంటి నేరాలకు సంబంధించిన కేసులు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి వివాదాలు, ప్రామిసరీ తాలూకు నోటు తాలూకు రావాల్సినటువంటి డబ్బుల కేసులు కానీ, మోటారు వాహనాల చట్టం ప్రకారము కాంపెన్సేషన్ రావాల్సినటువంటి కేసులు కానీ, అలాంటి తదితర కేసులన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకొని సరైన న్యాయం పొందడానికి, సత్వర న్యాయం పొందడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ వ్యవస్థ. అదాని విద్యుత్ మీటర్ల పనితీరుతో వినియోగదారులు నష్టపోతున్నారని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ ఆరోపించారు. శనివారం ఐతానగర్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సోలార్ పథకం కింద తాను సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లు బిల్లులో నమోదైన యూనిట్లకు పొంతన లేకపోవడం గమనించామని తెలిపారు. సోలార్ ప్రతినిధులు తెలిపిన ఉత్పత్తి వివరాలు, విద్యుత్ శాఖ బిల్లులో నమోదైన యూనిట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉందని, దీనిపై సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పారు. సోలార్ ఉత్పత్తి, వినియోగం, గ్రిడ్కు ఎగుమతి అయిన యూనిట్ల వివరాలను బిల్లులో పారదర్శకంగా చూపించాలని, మీటర్ల పనితీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నాణ్యమైన మీటర్లు అమర్చాల్సిన చోట వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తడం ఆందోళన కలిగిస్తుందన్నారు. న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలతో నష్టపోయిన వినియోగదారులు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని సూచించారు. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ అన్నట్టుగా
ఆ సోలార్ ప్యానెల్స్ కనుక మీరు బిగించుకుంటే మీరు హ్యాపీగా అసలు మీరు ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్న ఆ ప్రకటనలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను ఒక 2 లక్షలు పెట్టి పైన కట్టించానండి. ఆ ప్యానెల్స్ మొత్తం పెట్టించాను. కొంతకాలం తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత 78,000 రూపీస్ నాకు డబ్బులు వాళ్ళు వాపసు పడి సబ్సిడీగా. ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో 26/4/26 నుంచి స్టార్ట్ చేశారు ఇది ప్యానెల్స్ ఫంక్షన్ చేయడం అనేది, అప్పటి నుంచి ఒకే రకంగా జంప్ మామూలుగా లేదు. ఎవరిది? అదానీ మీటర్స్, అదానీ. ఆ మాట నాకు ముందు చెప్పలా. పైన ఆ ప్యానెల్స్ కూడా అదానీ ప్యానెల్స్ పెడతాంటే నేను ఒప్పుకోవాలా, ఎందుకంటే దాని గురించి బాగా బ్యాడ్ ఉంది, నాకు అదానీ ప్యానెల్స్ వద్దు అంటే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు పెట్టారు. అప్పటిదాకా అది బాగానే ఉంది, వాటి బాగా ఫుల్గా జనరేట్ చేస్తుంది కూడా, ఎలక్ట్రిసిటీ కూడా బాగా జనరేట్ చేస్తుంది. ఒకటి స్ట్రైట్ అవే నెక్స్ట్ మంత్ 800 అంటే May 2026న 879 యూనిట్స్ నేను కాల్చినట్టుగా నేను ఉపయోగించినట్టుగా వచ్చిందండి. ఐ వాజ్ షాక్డ్. అసలు 879 యూనిట్స్. నాకు 26 సంవత్సరాలు నేను ఇల్లు కట్టి ఇక్కడే ఉంటున్నాం, ఎప్పుడు కూడా ఇది 350 దాటల. అదేంటి నేను ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే ఆ యూనిట్లన్నీ కూడా పైగా వాళ్ళు ఎంత చూపిస్తున్నారని 800 జనరేట్ చేస్తుంది కదా, యూనిట్లు కూడా జనరేట్ చేస్తుంది కదా, ఆ జనరేట్ చేసేది చాలా తక్కువ చూపిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ 4 రోజులు ప్లస్ మే జూన్ దాని మొత్తాన్ని కూడా 1045 యూనిట్స్ జనరేట్ చేసిందండి. ఎన్ని చూపించారు? ఏప్రిల్లో 26, మేలో 186, జూన్లో 139, మొత్తం కలిపి 351 మాత్రమే చూపిస్తున్నారు. వై? మరి ఈ మిగతా 694 యూనిట్లు ఏమైపోయినాయని అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే సమాధానం అవన్నీ కూడా ఆటోమేటిక్గా మేము ఉపయోగించుకుంటున్నామంట, ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన దాంట్లో చూపిస్తుందంట. అసలు ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఒక 357 ఏప్రిల్ 25లో 357 హైయెస్ట్, జూన్లో 376 ఇది లాస్ట్ ఇయర్. అందుకు తప్పించి ఎప్పుడు చేయాలా 879 యూనిట్స్ ఎట్లా వచ్చినాయని నేను క్వశ్చన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ రెండోది ఏంటి, ఆ యూనిట్లు ఏవైతే వాళ్ళు జనరేట్ చేస్తున్నారో దీంట్లో ఎందుకు చూపించటం లేదు? అదే కనుక చూపిస్తే కొంత బెటర్. అది లేకుండా ఈ మోసం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? మరి లాస్ట్ మంత్ నేను బిల్లు కట్టలేదు, మరి నేను ఆల్రెడీ గారికి కూడా నేను లెటర్ రాశా, ఇక్కడ గారికి లెటర్ రాశా ఐదానగర్లో, ఎవరు కూడా నాకు రిటర్న్గా రిప్లై ఇవ్వలేదు. నిన్న కూడా మీరు బిల్లు కట్టలేదని చెప్పి ఫోన్ వస్తే మీరు నాకు రిప్లై ఇవ్వండి, మీకు ఇన్ రైటింగ్ నాకు రిప్లై ఇవ్వండి, నేను తర్వాత ఏ కోర్టుకి వెళ్ళాలో నేను చూసుకుంటా, ఈ మోసాన్ని మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి ఇంతవరకు నాకు రిటర్న్గా నాకు రిప్లై ఇవ్వలేదు. వీళ్ళ యొక్క ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు తర్వాత అదానీ కంపెనీ వాళ్ళు కూడా మొత్తం మిక్సప్ అయిపోయారని నేను చెప్తున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆ ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగిన అండర్స్టాండింగ్స్ ఏ విధంగా ప్రజలకి మేలు చేయాలి అనే విషయంలో స్పష్టత లేదు. అదేవిధంగా కస్టమర్ తయారు చేయించుకున్నటువంటి ఎలక్ట్రిసిటీని ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు వాడుకొని కస్టమర్కి నష్టం కలిగిస్తున్నారు. అదేవిధంగా ఆ మీటర్ బిగించేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానికి ఏదైనా అడిషనల్గా అడాప్టర్ కానీ కెపాసిటర్ కానీ అలాంటి ఏమైనా ఎక్విప్మెంట్ ఏదైనా అవసరమా అనేది కస్టమర్స్ తెలియజేయాల. ఇప్పటికే చాలామంది నష్టపోయారు. వాళ్ళు ఏ విధంగా నష్టపోయామనేది చాలామందికి అర్థం కావట్లా. ప్యానల్స్ కానివ్వండి, ఏదైతే మీటర్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్ అయినటువంటి మీటర్స్ పెడతామనేటటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఈ యొక్క సోలార్ సిస్టమ్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉన్నాయో ఈ మీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జరిగేటటువంటి మోసాల వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక మీటరు బిగిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయినటువంటి యూనిట్లకి వాడినటువంటి యూనిట్లకి క్లారిటీ లేకపోవడం అనేటటువంటి ఇక్కడ సమస్యగా తోస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక 15 నుంచి 18 యూనిట్లు వీళ్ళ యొక్క పెట్టినటువంటి ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి
రీడింగ్ చూపించకుండా వీళ్ళు వాడేసినటువంటిది 25,000 యూనిట్లను చూపించడానికి ఈ మీటర్లో జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. గ్రహాంతర వాసుల సహజీవనం కథాంశంతో మా ఏపీ నుండి మరో నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రం సినీ చరిత్రలో ఒక వినూత్న ప్రయోగమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. తెనాలిలోని మా ఏపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రహాంతర వాసుల ఉనికిని నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ సైంటిస్టులు ధృవీకరించారని తెలిపారు. గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. సైన్స్కు అందని విశ్వ రహస్యాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగమే గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రమని సినిమాటోగ్రఫీ మంత్రి ప్రశంసించారని దిలీప్ రాజా వివరించారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు తదితరులు నటిస్తున్నారని యూనిట్ తెలిపారు. కాగా గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రానికి నిర్మాత ఎలిజబెత్, డిఓపి ప్రకాష్ జైన్, ఎడిటర్ ఆండ్రూ అలెక్సా, ఏఐ కంపోజర్ బెంజమిన్ వియర్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అలెక్సా, కాన్సెప్ట్ మరియు దర్శకత్వం స్టైల్ రవి వహిస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఉన్న కథాంశాలు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇలా కథలు ఉంటాయని మనం జీన్స్ సినిమాలోనూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కథలు ఉంటాయని చెప్పని ఆదిత్య 369లోనూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా కథలు ఉంటాయని చెప్పని కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఊహించని వాటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రేక్షకులు దే షుడ్ వాచ్, దే షుడ్ డెఫినెట్లీ వాళ్ళు దాని మీద ఒక కన్ను పెట్టి ఇదేమిటి అని చెప్పని ఒక ఆలోచనకు రావటం జరుగుతుంది. వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే ఇప్పుడు స్టైల్ రవి తీస్తున్న మా ఏపీలో సభ్యుడైన స్టైల్ రవి తీస్తున్న గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ సినిమా ఇట్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెరిమెంట్. సంబంధించిన కొన్ని మూవీస్, కార్టూన్ మూవీస్ కానీ గ్రాఫికల్ మూవీస్ కానీ ఇంగ్లీష్లో వచ్చినాయి. బట్ వేరాజ్ ఈ కాన్సెప్ట్లో ఉన్న ఏలియన్స్ మానవాళితో సహజీవనం కలిసి చేస్తే ఎలా ఉంటుంది? ఏలియన్స్ అనేవాళ్ళు భూమి మీదకు వచ్చి మనుషులతో కలిసి ఉండటం, మనుషులతో కలిసి తిరగటం, మనుషులతో కలిపి షాపింగ్లకు వెళ్తాం, మనుషులతో కలిపి బార్లకు వెళ్తాం, మనుషులతో కలిపి సిగరెట్లు తాగటం, మనుషుల్ని పెళ్లి చేసుకోవటం, మనుషులకి పిల్లలు పుట్టడం, ఆ మనుషులతో ఎలా జీవితం ఎలా కొనసాగిస్తారు అని చెప్పే అంశాల మీద ఇప్పుడు స్టైల్ రవి తీస్తున్న గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ ట్రైలర్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ మీడియాకి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రేర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని ప్రజలోకి తీసుకెళ్ళటానికి సోషల్ మీడియా కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉన్న మంచి థింకర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి సబ్జెక్టులు ముందు దే షుడ్ బిహేవ్ లైక్ అన్ అంబాసిడర్స్. వాళ్ళు అంబాసిడర్గా బిహేవ్ చేసి ఈ కాన్సెప్ట్లను బయటికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ సైంటిస్టులని ఉన్నారు, అంటే తెలుగులో ప్రకృతి ఖగోళ శాస్త్ర పరిశోధకులు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఏలియన్స్ అనే వాళ్ళ ఉనికిని మేము గమనించామని శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఏలియన్స్ ఎక్కడ ఉంటారు, ఏ విధంగా ఉంటారు? వాళ్ళు మనకలాగా భోంచేస్తారా? వాళ్ళ గాలి ఉందా, తిండి ఉందా? వాళ్ళు మనకలాగా టాయిలెట్కి వెళ్తారా? హౌ దే బిహేవ్, హౌ దే మూవ్, హౌ దే లివ్, హౌ దే అకంపైన్ విత్ ఆల్ అదర్ పీపుల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, ఎలా ఉంటారు, ఎలా చేస్తారనే ఆలోచనల పురిటి నొప్పుల నుంచి పుట్టిన బిడ్డే ఈ గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ చిత్రం. భూమి ట్రాన్సిట్ జోన్లో 1717 నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విశ్వకాంతి వేగంతో ఈ ఏలియన్స్ ఈ చిత్రంలో ప్రయాణిస్తాయి. ఈ చిత్రం ఏఐ
అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ద్వారా మేము ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అందరూ చూసి ఆదరిస్తారని నేను కోరుతున్నాను. పట్టణంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవాలను జూలై 29న వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూలై 22 నుండి 28 వరకు ప్రతిరోజు శ్రీ సాయి సచ్చరిత పారాయణం నిర్వహించనున్నారు. గురు పౌర్ణిమ రోజు రుద్రాభిషేకం, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం, ప్రత్యేక పూజలు, భజనలు, మహామంగళహారతి, అన్నప్రసాద వితరణ, అఖండ సాయినామ సంకీర్తన, 108 పల్లకి ప్రదక్షిణలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని, నిత్య అన్నదానానికి విరాళాలు అందించాలని కమిటీ సభ్యులు కోరారు. రేటూరి నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, సిహెచ్ వేణు, ఎన్బిఆర్ సతీష్, వెంకటరమణ, రమణబాబు, సూర్యకుమారి, తిరుపతమ్మ, శ్రీరమ్య, దత్తశేష సాయి తదితరులు పాల్గొన్నారు. మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవం వేడుకలు ఈ నెల 29వ తారీఖున అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం కాకడ హారతి, అలాగే తరువాత సుగంధ ద్రవ్యాది సహిత అభిషేకాలు బాబా వారికి జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఆలయ ఆఫీసులను సంప్రదించగలరు. అలాగే తదుపరి మన సాయి సేవా సమితి వారిచే భజన, భక్త సంగీత విభావరి వారిచే త్యాగరాజ కీర్తనలు, దానితో పాటుగా మన సాయినాథునికి విశేషమైన పూల అలంకరణ, ఆ తదుపరి 12 గంటలకి హారతి మరియు బాబా వారికి విశేషంగా అలంకరించిన పూలతో సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటలకి హారతి, 6:30కి మన 108 పల్లకి ప్రదక్షిణాలు ఏ ప్రతి ఏడు జరుగుతున్నట్లుగానే చాలా ఘనంగా, అలాగే రాజస్థానీ డప్పుల మేళతాళాలతో ఉత్సాహంగా జరుగుతుంది. శ్రీ సాయినాథుని 34వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమము 29వ తారీఖున ఈ సాయి దత్త ఆలయంలో జరగబోతున్నది. దానికి ఎప్పట్లానే విశేషంగా తెనాలే కాదు, తెనాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ రోజున జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందని కోరుతున్నాము. అలాగే చందా, మరి ఆలయానికి ఆ రోజు ఉండే ఖర్చులని చేసిన చందా ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఈ ఆలయంలో కానీ ఆలయ కమిటీకి కానీ మాత్రమే ఇవ్వాలని, అది పక్కదారి పట్టే విధంగా ఇవ్వద్దని కోరుతున్నాను. అలాగే పొద్దున్నే ఉదయము 5:15 కాగడహారతితో మొదలైన కార్యక్రమము రాత్రి 10 దాకా చావడి హారతితో ముగుస్తుంది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వెరికోస్ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. తెనాలి బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న ఈ కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరగనుంది. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వెరికోస్ సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు, 5,000 రూపాయల విలువైన కలర్ డాప్లర్ స్క్రీనింగ్ పరీక్ష, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో తెనాలి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లాగే తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం బస్టాండ్ అవుట్గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ నందు వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కాళ్ళకి వాపులు కానీ, పుండ్లు కానీ, అట్లాగే నరాలు ఉబ్బటం, అట్లాగే కాళ్ళ తిమ్మెరలు, వీటన్నిటికీ సంబంధించి ఉచితంగా 5,000 రూపాయలు విలువ చేసే టెస్టులు చేయబడతాయి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో, ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఈగల్ కన్వర్షన్లో రేపు ఉచితంగా ఎరికోస్ సంబంధించిన అన్ని టెస్టులు, కాళ్ళకి పుళ్ళు కానీ, లేకపోతే బ్లాక్గా రావటం కానీ, నడవలేకపోవటం కానీ, నరాలకు సంబంధించిన ఏదైనా సరే ఏది ఉన్నా సరే 5,000 రూపాయలు టెస్టులు ఫ్రీగా చేస్తున్నారండి. చేసిన తర్వాత 10 నుంచి 3 దాకా ఫ్రీగా టెస్టులు చేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉండని హైదరాబాద్ తీసుకెళ్ళి ఉచితంగా, అంటే 1,50,000 రూపాయలు అవుతుంది దానికి, ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.